ఈరోజు మెడికవర్ మేనేజ్మెంట్ని మనం కలవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీగా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అదే టైంలో ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన కేసుల్ని ఇక్కడికి తరలించుకొని ఆరోగ్యశ్రీ అని చెప్పి మళ్ళీ డబ్బులు దండుకునే పరిస్థితులు, అనవసరంగా ఆపరేషన్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడా బయట ప్రాక్టీస్ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే టైంలో ఆడ తంబేసో ఫేస్ చూపించో మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేసుకుంటే ఇక్కడ ఆన్లైన్ ఓపీ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ ఆధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి మేము క్లియర్గా ఈరోజు మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అది ఆంకాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ. ఉదాహరణకి ఒక 104 తీసుకుంటే గవర్నమెంట్ది పేషెంట్ ఎంత సివియర్ పరిస్థితుల్లో ఉన్నా కూడా, అంటే ఎంత సీరియస్గా బాగాలేకపోయినా కూడా ఆ పేషెంట్ని ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అనే రూల్ ఒకటి ఉంది. అది డాక్టర్లకు వర్తించదా అని కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు బయట ప్రాక్టీస్ చేయకూడదు అనేది కూడా ఉంది. కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇది మానుకోవాలా. ఇక్కడ డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి న్యూరో సర్జన్ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ని, డిఎంఎండ్హెచ్ఓని వీళ్ళందరినీ కలిసి ఆయన మీద చర్యలు తీసుకోమని కూడా ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. మెడికవర్ మేనేజ్మెంటు ఈరోజు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ బాలకృష్ణ అనే ఆయన ఆరోగ్యశ్రీలో పెట్టి మాకు ఎంతో సహాయం చేశారు. మేము డాక్టర్లందరినీ విమర్శించట్లేదు, తప్పు చేసే డాక్టర్లు మాత్రమే మేము విమర్శిస్తాము. పేదలకు నష్టం కలిగితేనే విమర్శిస్తాము. మనందరం పేదల మీద ఉండి జీవించేవాళ్ళం కాబట్టి వాళ్ళ సంక్షేమం మనకి ఇంపార్టెంట్. అలాగే న్యూరో సర్జరీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాను. అసోసియేషన్ తరఫున మీకు కూడా సామాజిక బాధ్యత ఉంది. మీరు కూడా ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు పక్కన పెట్టాలి. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ సామాజిక ఒక బాధ్యత ఐఎంఏ కూడా ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నెల్లూరులో పెద్ద పోరాటం భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా పోరాటాన్ని పేదలకి పూర్తి స్థాయిలో వైద్యం అందే వరకు కొనసాగిస్తామని చెప్తా ఉన్నాను. నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నెల్లూరు.